శ్రీ వశిష్ఠ రామ సంవాదము ముముక్షు వ్యవహార ప్రకరణము. ముముక్షువు అనగా ఎవరు? ప్రయత్నరాహిత్యముల స్థితిగతులు ఎట్టివి? ఈ మానవుని దోషపూరితమైన ప్రయత్నములందు నియమిస్తున్నది ఎవరు? వివేక అవివేకములు ఎట్లు ప్రవర్తిస్తున్నాయి? వివేకము వికసించాలంటే మార్గాలు ఏమిటి? ఈ జీవుని వాస్తవ స్వరూపం ఏమిటి? సాధన విచారణముల ప్రాశస్త్యమేమిటి? జీవుడు మోక్షస్వరూపుడు అగుట ఎట్లు? ఈ మొదలైన విషయాలన్నీ ఈ ప్రకరణంలో చర్చించబడ్డాయి. శిష్యుడు ఏ దృష్టి కలిగియుండి ఈ శాస్త్రంలోని బోధ వినుటకు సిద్ధంగా ఉండాలో శ్రీ వశిష్ఠ మహర్షి చర్చించారు. ఈ శాస్త్రం యొక్క లక్ష్యమేమిటో కూడా చెప్పారు. జీవుని పూర్ణుడుగా తీర్చిదిద్దటమే ఈ శాస్త్రము యొక్క ఏకైక లక్ష్యము. అతనిని స్వతంత్ర యత్నశీలునిగా చేయుటకు గాను దైవము అనబడు బాహ్యమగు వస్తువు అతనికి ఏదీ ప్రసాదించుట లేదని నిరూపించబడినది. జీవుని స్వకీయ యత్నములే జ్ఞానాజ్ఞానములకు కారణములగుచున్నాయి. ఈ ప్రకరణం పాఠకుని సదాచారము వివేకపూర్వక విచారణలకు సిద్ధం చేస్తుంది. మొదటి కథ. శ్రీ సుఖ విశ్రాంతి. శ్రీరామచంద్రుని వివేక వైరాగ్యపూరితమైన వాక్యాలు సభలోని వారందరి హృదయాలు పులకింపచేశాయి. అనేక మంది సిద్ధులు మునులు ఆ సభలో ప్రవేశించారు. వారందరూ ఉచిత రీతిన సత్కరింపబడిన వారై సభలో ఆసీనులయ్యారు. అంతటా మరలా ప్రశాంత వాతావరణం అలముకొన్నది. శ్రీ విశ్వామిత్ర మహర్షి రాముని ఉద్దేశించి మధుర స్వరంతో పలుకనారంభించారు. విశ్వామిత్ర మహర్షి: ఓ రాఘవ, నీవు పరమ పవిత్రమైన సత్యమునే పలికావు. నీ సూక్ష్మ బుద్ధిచే గ్రహించవలసినదంతా చక్కగా గ్రహించావు. వాస్తవానికి నీవు క్రొత్తగా ఎరుగవలసినదంటూ ఏదీ లేదు. అయితే సహజ నిర్మలమగు నీ బుద్ధికి కొంచెము మెరుపు మాత్రం అవసరమై ఉన్నది. ఈ సందర్భంలో ఇతఃపూర్వపు ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. శ్రీ వ్యాస మహర్షి కుమారుడు శుకుడు అనువాని విషయంలో ఇటువంటిదే ఒకానొక సంఘటన జరిగింది. అతడు కూడా నీ వలనే తెలుసుకోవలసినదంతా తెలుసుకున్నప్పటికీ జనక మహారాజుచే బోధింపబడిన తరువాతనే ఆత్మయందు విశ్రమించాడు. నీకు మొట్టమొదటిగా శుభదాయకమగు ఆ సుఖమహర్షి వృత్తాంతం చెబుతాను, విను. ఓ రామచంద్ర, అటు చూడు. నీ తండ్రి సింహాసనం ప్రక్కనే సూర్య తేజస్సుతో వెలుగుచూ ఆసీనుడై ఉన్న ఆయనే వ్యాస మహర్షి. ఆయన కుమారుడే శుకుడు. సౌందర్యరాశి వంటి ఆ శుకుడు జన్మతః మహాప్రాజ్ఞుడు. యువకుడు అగు అతడు ఒకప్పుడు ఒక ఏకాంత ప్రదేశం చేరాడు. ప్రశాంత చిత్తుడై పద్మాసనము వైచుకొని ఈ సంసారం యొక్క గతి గురించి, ఇందలి మాలిన్యము గురించి చింతించసాగాడు. అట్లు విమర్శనాపూర్వకంగా విచారించుచూ ఉండగా కొంతకాలానికి అతని మనస్సునందు ఉత్తమోత్తమమైన వివేకం ఉదయించింది. మహాబుద్ధిమంతుడు అగుటచే నిజబుద్ధి బలంచేత చిరకాల విచారణచే అతడు అకృత్రిమము, సహజము, సుందరము, సత్యము అయిన ఆత్మస్థితి యొక్క ఆనందానుభవం గ్రహించాడు. అట్లు తనంతట తానే సత్యవస్తువును ఎరిగినప్పటికీ అతని మనస్సు మాత్రం పూర్ణమగు శాంతిని పొందలేదు. నేను గ్రహించినదే సత్యమా? జీవుడనగు నేను వస్తుతః పరిశుద్ధమగు పరమాత్మనే అయి ఉన్నానా అనునట్టి కించిత్ శంక ఇంకా అతనిని వదలలేదు. ఫలితంగా సంసార దుఃఖం ఉండనే ఉన్నది. అతని సుస్థిర చిత్తము క్షణభంగురములగు సర్వ సంసార విషయముల నుండి విడివడింది, అనగా రంగం సిద్ధమైంది. కానీ అతడు ఉత్తమ శాంతిని పొందవలసి ఉన్నది. అప్పుడు అతడు ధ్యానము చాలించి తండ్రియగు వ్యాస మహర్షిని సమీపించి ప్రణామం చేసి ఇట్లు ప్రశ్నించాడు: స్వతహాగా ఆత్మస్వరూపుడనగు నాయందు ఈ సంసార ఆడంబరమంతా ఎట్లా ఉదయించింది? సంసారము అని చెప్పబడుచున్నదంతా ఇంతకాలం కల్పించుచున్నవారు ఎవరు? ఈ ఉపాధియందున్న నేను అఖండుడనై నిత్యుడనై ఉన్నమాట వాస్తవమేనా? నాకున్న శంకను తొలగించండి. ఆత్మజ్ఞానియకు వ్యాసుడు పుత్రుని ప్రశ్నలు విని
నిర్మల భావంతో యథోచితంగా అనేక శాస్త్ర లౌకిక యుక్తులతో జీవుని వాస్తవ స్వరూపము వివరించాడు. కానీ శుకుడు, నా తండ్రి చెబుతున్న ఈ విశేషాలన్నీ నేను ఇంతకు ముందే గ్రహించాను కదా అని అనుకోసాగాడు. కుమారుడు తన వివరణ పట్ల నిరాదరణపూర్వకంగా ఉండటం గమనించిన వ్యాసుడు, నాయనా సుఖ, నేను గ్రహించి ఉన్నదంతా చెప్పాను. నేను ఇంతకన్నా ఎక్కువ ఎరుగను. మిథిలానగర రాజు జనకుడు అను అతడు నాకన్నా కూడా ఉత్తమమైన జ్ఞాని. నీవు వెళ్ళి ఆయనను శరణు వేడు. ఆయన వద్ద నీవు తెలుసుకోదలచినది తెలుసుకోగలవు అని మౌనం వహించాడు. సుఖదేవుడు తండ్రి పాదాలకు నమస్కరించి సెలవు తీసుకుని మిథిలానగరం బయలుదేరాడు. ద్వారము వద్ద వేచి ఉన్న సుఖదేవుని రాజాంతఃపురంలోని ఒక ద్వారపాలకుడు గమనించాడు. వివరాలు తెలుసుకొని జనక మహారాజుకు నివేదించాడు. అప్పుడు జనకుడు ఒక్క క్షణం యోచించి, సరే వస్తే రాని, ఇప్పుడు సమయం లేదు, అనేక రాజ కార్యక్రమాలలో ఉన్నాను అని సేవకుణ్ణి పంపివేశాడు. 7 రోజులు గడిచిపోయాయి. శుకుడు ద్వారం వద్దనే వేచి ఉన్నాడు. అప్పుడు రాజు ఒక భటుని పిలిచి, ఓయి, నీవు పోయి శుకుడు అను ద్వారం వద్ద వేచి ఉన్న మునికి బస కొరకు మన నగరంలోని ఏదైనా వసతి గృహం చూపించు. రాజకార్యముల ఒత్తిడి వలన మరొక వారం రోజుల వరకు రాజదర్శనం లభించదని చెప్పు అని ఆజ్ఞాపించాడు. ఒక విశ్రాంతి గృహంలో ఆయనకు బస చూపించబడినది. మరొక 7 రోజులు గడిచిపోయాయి. శుకుడు మాత్రం ఏమాత్రం ఉద్వేగం లేక అట్లే వేచి ఉన్నాడు. వార్తాహరుల ద్వారా అంతా గ్రహించిన జనకుడు అతనిని మరికొంత పరీక్షించాలనుకొన్నాడు. అప్పుడు అంతఃపురంలోని ఒక విలాసవంతమైన గదిలో శుకునకు బస ఏర్పాటు చేయబడింది. ఆకర్షణీయమైన పదార్థములు, భోజన పానములు అమర్చబడ్డాయి. మదమత్తులైన స్త్రీలు అతనిని సేవించుటకు నియోగించబడ్డారు. శుకుడు ఆ అంతఃపురంలో కూడా స్థిరచిత్తుడై మౌనం వహించి ఉన్నాడు. పిల్లగాలులు మర్రి వృక్షపు కాండమును కదల్చగలవా? దుఃఖ స్వరూపములే అయి ఉన్న అక్కడి భాగ్యవస్తువులు, సపర్యలు, వందిమాగధ వచనములు, సుందర స్త్రీల సరస సల్లాపములు అతని మనస్సుకు ఏమాత్రం ఆకర్షితంగా అనిపించలేదు. ఈ విధంగా ఇంకొక 7 రోజులు గడిచిపోయాయి. శ్రీ సుఖదేవుని చెక్కు చెదరని ప్రశాంత స్థితిని గురించి తెలుసుకున్న జనకుడు చాలా సంతోషించాడు. స్వయంగా వెళ్ళి సుఖదేవుని సభామధ్యమునకు ఆహ్వానించి పూజించాడు. జనక మహారాజు, ఓ సుఖదేవ, ఇప్పుడు మీ స్వభావం ఏమిటో గ్రహించాను. నేను మహదానందం పొందాను. ఈ జగత్తులో ఉంటూనే జీవుడు ఏ విధంగా ప్రవర్తించటం ఉచితమో మీరు అట్లే ప్రవర్తించారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీ శుకుడు, గురువర్య, నన్నొక సందేహం పట్టి పీడిస్తోంది. ఈ జీవుడు ఎవరు? అఖండమగు పరమాత్మయే ఇతడై ఉంటే మరి ఈ శరీర పరిమితుడను, నా నుండి తదితరులు వేరైన వారు, నేను శ్రమించి మోక్షము పొందవలసి ఉన్నది, ఇటువంటి అనేకానేక రూపములైన చాంచల్యమంతా ఎందుకు ప్రాప్తిస్తోంది? అప్పుడు జనకుడు ఈ సంసారము యొక్క వాస్తవ అవాస్తవముల గురించి పూసగ్రుచ్చినట్లు అంతా వివరించాడు. శ్రీశుకుడు, హే మహావక్త, మీరీ విషయములన్నీ ఉన్నది ఉన్నట్లు వివరించినందుకు కృతజ్ఞుడను. అయితే వివేక బలం చేత ఈ విషయాలన్నీ ఇదివరకే గ్రహించాను. ఉపనిషత్తులు మొదలైన శాస్త్రాలు ఈ విషయమే చెప్పుచున్నట్లు తెలుసుకున్నాను. నా తండ్రిగారు కూడా నిస్సారమగు ఈ సంసారమంతా అజ్ఞానము నుండే వెలువడుచున్నది. అజ్ఞానము తొలగగా ఈ జీవుడు స్వతహాగా నిత్యుడై ఆనందమయుడై పరమేశ్వరుడై ప్రకాశిస్తాడు అని చెప్పి ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవుడు జ్ఞానముచే లేక అజ్ఞానము తొలగుటచే బ్రహ్మము అగును అనే విషయం నాకు అర్థమయ్యింది. కానీ స్వామి, అజ్ఞానము తొలగుట అనగా ఏమో నాకు సుస్పష్టమైనట్లు లేదు. నా యందు అజ్ఞానము తొలగినది అనుటకు గుర్తు ఏది? అట్టి స్థితి ఎప్పటికి లభిస్తుంది? నాకు అఖండత్వం యొక్క అనుభవం ఇంకనూ లభించలేదేమి? బ్రహ్మమే నేనైతే మరి ఈ జీవుడను అనేది నాకు ఎట్లు ఏర్పడి ఉన్నది? శ్రీ జనకుడు, మునీశ్వర, సత్యవస్తువగు బ్రహ్మమును మీరు స్వయంగానే స్వవిచారముచే సుస్పష్టంగా గ్రహించారు. ఆపై మీ తండ్రిగారి వద్ద సవివరంగా విన్నారు. మీరు గ్రహించినదే బ్రహ్మతత్వము.
ఇక మీరు తెలుసుకోవలసినదంటూ వేరే ఏమీ లేదు. బ్రహ్మతత్వము గ్రహించాను అని మీరు నిరభ్యంతరంగా భావించవచ్చు. ఎందుకంటారా, మీ దృష్టిలో దృశ్య పదార్థ జాలమంతా అవాస్తవము అయి ఉండుట చేతనే ఈ నగరంలో 21 రోజులు నిర్లిప్తులై ఎట్టి వికారములు లోను కాకుండా ఉన్నారు. సమృద్ధి అసమృద్ధులు కానీ మానవములు కానీ మిమ్ములను స్పృశించలేదు కదా. మీచే దృశ్యము త్యజించబడినట్లే అయినది. ఈ విధంగా దృశ్యము తిరస్కరించబడగా అప్పుడు శేషించు శుద్ధము అనిర్వచనీయము అగు స్వరూపమే పరబ్రహ్మముగా వేదజ్ఞులచే ప్రవచించబడినది అని గ్రహించండి. ఓ మహర్షి, అఖండ నిత్యోదిత చైతన్య స్వరూపుడు అద్వితీయుడు అగు ఆ ఆత్మపురుషునికి ఒక్కనికే ఈ జగత్తునందు అస్తిత్వము ఉన్నది. ఇక తక్కినవన్నీ కల్పనా మాత్రములే. అజ్ఞానయుతములగు సంసారముల వలన నేను, నీవు, పదార్థములు, శుద్ధ బ్రహ్మము ఇవి వేరువేరు అను భ్రమలు కలుగుచున్నాయి. ఆ భావనలే క్రమక్రమంగా స్వస్వరూపమగు ఆత్మతత్వమును బంధింపబడిన దానివలే అగుపించచేస్తుంది. అట్టి బంధము యొక్క అనుభవము ఉన్నవానిని మనం జీవుడు అంటున్నాం. ఆ జీవుడు అజ్ఞానము నశించినప్పుడు ముక్తుడై స్వస్వరూపమగు ఆత్మగా శేషించుచున్నాడు, లేక బ్రహ్మమే తానగుచున్నాడు. మహాత్మా, మీరు ఈ భోగముల పట్ల, ఈ సర్వదృశ్య వ్యవహారముల పట్ల ఇదంతా ఏమాత్రం సత్యము కాదు అను సుస్థిరమైన బుద్ధి కలిగియున్నారని మీ ప్రవర్తనచే నిరూపించారు. ఇక తేజోమయమగు ఆత్మనే నేను అని గ్రహించుటకు అడ్డేమున్నది? ఎరుగవలసినది ఎరిగినప్పుడు మాత్రమే అకృత్రిమమగు విరాగము ప్రకటితమవుతుంది. అట్లు నిస్సంగత్వము ప్రకటించి మీరు మహావీరులు అయ్యారు. శాస్త్రములచే బోధింపబడు అనేక విధి విధానములు, వైదిక వ్యవహారములు జీవునకు అనాసక్త బుద్ధిని నేర్పుటకే ఉన్నాయి. కానీ అనాసక్తిని మీరు ఇప్పటికే సాధించారు. ఇక మీకు చెప్పవలసినది కానీ మీరు వినవలసినది కానీ లేదు. పరిపూర్ణత్వము పొందిన వారి యందు రాగద్వేషారాహిత్యము, దృశ్యము పట్ల అంతరంగమున నిర్లిప్తత సహజంగానే ప్రాప్తిస్తాయి. మీరు స్వయంగా మీ వివేక బలంచేత పూర్ణత్వం పొందియే ఉన్నారు. మీ తండ్రి వేదవ్యాసులు కూడా సర్వజ్ఞాన నిధి, మహాతపస్వి అయినప్పటికీ మీ వలె ఇంతటి పూర్ణానుభవం పొందియుండలేదు. నేను వ్యాసుని కంటే శ్రేష్ఠుడను. ఇక మీరో భోగ రాగములను, ఉద్వేగ అనుద్వేగములను పూర్తిగా త్యజించి ఉండుటచే నాకంటే కూడా అధికులు అయ్యారు. పొందవలసిన ఉత్తమ స్థితిని పొందారు. కనుక మీ మనోరథం సిద్ధించినట్లే. ఈ దృశ్య ప్రపంచమున ముల్లోకములందు మిమ్ములను వివసులను చేయునది, బద్ధులను చేయునది అంటూ ఏదీ లేదు. కనుక మీరు ముక్తులే అయి ఉన్నారు. ఇక మీకు సందేహం దేనికి? ఇంతకు మించినది ఏదో ఉన్నది అనే భ్రమను త్యజించండి. కట్టుకొయ్యను త్రెంచుకొన్న ఆవువలే మీరు బంధ విముక్తులు అయ్యారు. ఇక మీకు ఎట్లు ఉచితమనిపిస్తే అట్లే సంచరించండి. ఆత్మస్వరూపులు, ఆత్మస్వభావులు అయి ఉన్న మీకు నేను నమస్కరిస్తున్నాను. ఓ రఘురామ, మహాత్ముడగు జనకుని ఈ ఉపదేశం విన్న ఆ సుఖయోగి సర్వశంకలను అక్కడికక్కడే త్యజించి వేశారు. మలిన రహితమగు ఆత్మ అను పరమ వస్తువును అధిష్ఠించి విశ్రాంతి పొందారు. సుఖము, శోకము, సంశయము, ఆయాసముల నుండి విడివడ్డారు. జనకునకు ప్రణామం చేసి అక్కడ నుండి బయలుదేరారు. సమాధిని అభ్యసించుటకు మేరుపర్వతం చేరారు. అక్కడ నిర్వికల్ప యోగంలో అనేక సంవత్సరములు గడిపారు. అటు తరువాత తైలరహిత స్వయం జ్యోతి వలె ఆత్మస్వభావమును అను నిర్వాణ స్థితిని పొందారు. సర్వ అజ్ఞాన సంస్కారములు తొలగిపోయాయి. సునిర్మల స్వరూపుడై పరమపావనుడగు పరమాత్మయందు లీనమై విదేహముక్తులయ్యారు. ఈ విధంగా వ్యాసపుత్రుడగు సుఖదేవునకు కించిత్ గుర్తు చేయుట అనే మార్జనం అవసరమైనది. మునిశ్రేష్ఠులారా, మన ఈ రాముని విషయంలో కూడా ఇప్పుడు అట్టిదే అవసరమగుచున్నది. ఇతనికి కారణరహితంగానే భోగములందు విరాగము పుట్టుటచే తన వివేకంచేత తెలుసుకొనవలసినంతా తెలుసుకున్నాడు.
భోగజాలము పట్ల అకృత్రిమమైన అరుచియే తత్వజ్ఞానిలో కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం. ఈ సంసార బంధమంతా స్వతహాగా వాస్తవమైనది కాకపోయినప్పటికీ భోగచింతనచే ఇదంతా దృఢపడి ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. వాసనాభివృద్ధే బంధము, వాసనాక్షయమే మోక్షము అని మనకు జ్ఞానులైన పెద్దలు చెప్పుచున్నారు. మరొక్క విషయం, ఆత్మ విషయమై ఆ పాత జ్ఞానం అల్పశ్రమతో కూడా కలగవచ్చు. ఎవరో చెప్పగా వినినంత మాత్రం చేత కూడా వైరాగ్యం పొందవచ్చు. కానీ అట్టి వైరాగ్య భావన సుస్థిరపడాలంటే సంగరహితమైన బుద్ధి కావాలి. విషయముల పట్ల వితృష్ణ మాత్రం ఎంతో కష్టించితే గాని పొందుటకు వీలు కాదు. ఎవరి జ్ఞాన ధనమైతే కామక్రోధాదులచే ప్రతిహతం కాదో అట్టివాడే తత్వజ్ఞుడు, జ్ఞాని, పండితుడు. ఎప్పుడైతే ఈ జీవుడు తెలుసుకొనవలసిన దానిని తెలుసుకుంటాడో, నేను ఎవరు అనే ప్రశ్నకు ఉత్తమ సమాధానం పొందుతాడో, అప్పుడు మాత్రమే అతనికి ఈ శరీర పటాటోపం పట్ల, ఐశ్వర్యముల పట్ల, భోగముల పట్ల సహజమైన విముఖత, అరుచి ఏర్పడతాయి. యశస్సు, దంభము కొరకు కాకుండా వాస్తవ దృష్టి వలన అకృత్రిమమైన వైరాగ్యము పొంది ఉండేవారే మానవులలో ఉత్తమోత్తములు. జ్ఞేయమగు ఆత్మవస్తువును గ్రహింపబడినంత వరకు విషయ వితృష్ణ కలగటం అసంభవమే. రమణీయమగు భోగభాగ్యములు కూడా ఎంతటి దోషభూయిష్టమైనవో మన రామచంద్రుడు స్వవిచారణచే గ్రహించాడు. అందుచేతనే మహత్తరమైన ఆశయములను పొందగలిగాడు. ఓ సభికులారా, ఈ బాలుడు చెప్పినదంతా వాస్తవమే. అయితే ఇతనికి ఇంకా చిత్త విశ్రాంతి కలుగవలసి ఉన్నది. స్వస్వరూపమగు ఆత్మ గురించి విచారణచే ఇతడు తప్పకుండా చిత్త విశ్రాంతి పొందగలడు. ఇప్పుడు శ్రీరాముని బుద్ధి కైవల్య శాంతి మాత్రమే కోరుకుంటోంది. లోక కళ్యాణార్థం రాముని చిత్త విశ్రాంతి కొరకు రఘుకుల గురువు, సర్వము ఎరిగినవాడు, సర్వసాక్షి, బ్రహ్మజ్ఞాని, త్రికాలవేత్త అయిన వశిష్ఠ భగవానుణ్ణి ఆత్మవిచారణ బోధించవలసినదిగా సభాముఖంగా అర్థిస్తున్నాను. హే వశిష్ఠ మహర్షి, ఒకప్పుడు మన ఇరువురం వైరం శాంతింపచేయటానికి భగవంతుడగు బ్రహ్మదేవుడు మీకు, నాకు, తదితర మునులకు ఆత్మజ్ఞానం ఉపదేశించారు కదా. ఆ యుక్తిపూర్వకమైన జ్ఞానోపదేశం చేత సర్వ సంసార వాసనలు తొలగిపోగలవు. ఓ బ్రహ్మజ్ఞ, మీ ప్రియశిష్యుడగు రామచంద్రునకు ఉత్తమమైన ఆత్మ విషయం ఉపదేశించుటచే ఇతడు ఈ రాజ్యము, ఈ లోకము, భవిష్యత్తులో అనేక మంది జనుల పవిత్రత పొందటం జరుగుతుంది. వివేక వైరాగ్యములతో ప్రకాశిస్తున్న రాముడు మీ ఉపదేశమునకు అన్ని విధాలా తగినవాడు. ఇతనికి ఉపదేశించటం చేత మీ వాక్యాలు సార్థకమవుతాయి. ధూళిచే కప్పబడక పరిశుభ్రంగా ఉన్న అద్దంలో ముఖం సులువుగా, సుస్పష్టంగా కనిపిస్తుంది. త్రికాలజ్ఞులకు మీకు మేము చెప్పగలిగినదేమున్నది? భక్తి శ్రద్ధలు కలిగినవాడు, నిగర్వి, వైరాగ్యవంతుడు అయిన శిష్యునకు బోధింపబడు శాస్త్రజ్ఞానమే సార్థకమవుతుంది. ఏ బోధ అయితే అజ్ఞానమును దగ్ధం చేస్తుందో, సర్వ సందేహములను మొదలంట్లా తొలగిస్తుందో, అనిందితమైన ఉత్తమ సత్యమును ప్రతిపాదిస్తుందో అదే ఉత్తమమైన బోధ. అట్టి బోధ మీరు మాత్రమే ప్రసాదించగలరు. గురు శుశ్రూష బుద్ధి లేనివానికి, విరక్తుడు కానివానికి, అపాత్రునకు ఉపదేశించబడే జ్ఞానం కుక్కతోలుతో పోయబడిన పాలవలే అపవిత్రమే అవుతుంది. హే వశిష్ఠ మహర్షి, మీరు మహావైరాగ్య సంపన్నులు, భయక్రోధములంటూ లేనివారు, నిర్మలమైన స్వభావము కలవారు, సాధుపుంగవులు. మీ వంటి మహనీయులు ఆత్మ విషయమై ఉపదేశించటం చేత ఆ ఉపదేశ సమయంలోనే బోధింపబడువాని బుద్ధి వికసించి విశ్రమించగలదు. అప్పుడు వ్యాస, నారదాది మహర్షులు అభ్యర్థనపూర్వకంగా వశిష్ఠుని వైపు చూచి చిరునవ్వు నవ్వారు. వశిష్ఠ మహర్షి: ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ సభకు వేంచేసిన వ్యాస, నారదాది మునిసత్తములారా, నేను మీ ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను. సజ్జనుల వాక్యములు ఉల్లంఘించే శక్తి ఎవరికి ఉంటుంది? మీరు నన్ను నియమిస్తున్నట్లుగానే ఈ రామాదులకు జ్ఞానోపదేశం చేసి అజ్ఞానమును
నివృత్తింపచేస్తాను. దీపం వెలిగించిన తరువాత ఆ చీకటి ఆ సమీపంలో ఉంటుందా? పూర్వము నా తండ్రియగు బ్రహ్మదేవునకు, నాకు, తదితర మునివరేణ్యులకు ఉపదేశించబడిన ఆత్మజ్ఞానమును నేను ఇప్పుడు స్మరించుచున్నాను. ఈ నా ప్రయత్నము సంసార భ్రమను శాంతింపచేయటానికి, లోక కళ్యాణము కొరకు ప్రవృత్తమవుగాక. ఇట్లు ఆయన ప్రతిజ్ఞాపూర్వకమైన మంగళాశాసనం పలికారు. కొద్ది క్షణాలు ధ్యాననిష్ఠులై దృష్టాంతములు, ఉపాఖ్యానములు, ప్రమాణములు మొదలైన పరికరములు చేకూర్చుకున్నారు. అప్పటికప్పుడు ఆ సభయందు వక్తా శ్రోతలకు అనుకూలమైనట్టి వాతావరణం, వేదికలు తయారు చేయబడ్డాయి. అప్పుడు బ్రహ్మర్షి వర్యేణ్యులగు వశిష్ఠ మహర్షి అజ్ఞాన శాంతి కొరకు పరతత్వ బోధకమైన యోగవాసిష్టము లేక అఖండ రామాయణము ఇట్లు ప్రవచించ ప్రారంభించారు.